ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం ఎమ్మెల్యే నివాసం వద్ద లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం విద్య అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం నిమిత్తం 8 లబ్ధిదారులకు 6,14,000 చెక్కులను ఎమ్మెల్యే అందజేయడం జరిగిందన్నారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న ఈ నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా చాలా చోట్ల చాలా డెవలప్ చేస్తాం. ఆ రోజున గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యమైంది. అంటే ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం చేయాలనేది ఆలోచన అయింది. ప్రతి పేదవాడు ఉచితంగా చదువుకోవాలని ఆలోచన. ఈ రెండు కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తే ఆ రోజున గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అన్నీ కూడా వెనకబడిపోయినాయి. ఉదాహరణకి మన జనరల్ హాస్పిటల్ తీసుకుందాం. మనం కాకినాడ జనరల్ హాస్పిటల్ ఎప్పుడో 65 సంవత్సరాల క్రితం కట్టిన హాస్పిటల్ అన్నీ కూడా అన్నీ చిన్న భిన్నం అయిపోతే, బిల్డింగ్లు పాడైపోతే 500 బెడ్స్ హాస్పిటల్ మనం ఒకటి కట్టాం. తర్వాత అది కడుతున్న టైంలో ఎలక్షన్ వచ్చింది, అధికారం కోల్పోవడం జరిగింది. 5 సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదండి దాన్ని. మళ్ళీ ఈరోజు దాన్ని కడుతున్నాం మనం. అంటే నేను ఏమంటానంటే ఈరోజు వైద్య సేవలు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈరోజు చూడండి, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కాళ్ళే సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చినా ఏదో వచ్చినప్పుడు కూడా వాళ్ళ కాళ్ళే వేరే ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయ్యి చేయించుకుంటారు. అలాంటిది మళ్ళీ వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాం. దాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈరోజు ఇది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, బయటికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా కాకినాడ సిటీలో కూడా నేను ప్రజలందరినీ కోరుతున్నాను, మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు, అక్కడ వైద్యం అందనప్పటికీ ఏదైనా ఇబ్బంది ఉన్నా ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నప్పుడు కూడా ఆ వైద్యం గురించి ఏదైతే మీరు ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చుల విషయంలో మమ్మల్ని అప్రోచ్ అయినట్టయితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మ్యాక్సిమం మీకు సహాయం చేసే విధంగా తోడ్పాటును అందిస్తాడు మీ కొండబాబు అని సందర్భంగా తెలియజేస్తారు.